ఏమనుకోకండి. ఒక రీసెంట్ యూట్యూబర్ అండ్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ గూడా ఎలా అంటే డబ్బులు సంపాయండి లైఫ్‌లో అన్నొచ్చేస్తాయి అంటాడు. ఈ సోది డైలాగ్స్ అంటే సోదని నేను చెప్పను. కానీ అది వేస్ట్ ఆఫ్ టైమ్. ఎవడైనా అనుకుంటే ఫస్ట్ వాడితో అనండి. డబ్బును సంపాదించడం సంపాదించలేనివి చాలా ఉన్నాయిరా అని. చెప్పేటోడు 100 చెప్తాడు. డబ్బు వెనక పడితే నీ లైఫ్‌లో ఏం మిగలదు. డబ్బు తప్ప. అదొక్కటుంటే చాలు నేను అన్నీ కొనుక్కుంటా అనుకోవచ్చు. డబ్బుతో వచ్చింది ఏది మాత్రం లైఫ్‌లో నిలబడదు. ఒక ఫ్రెండ్‌షిప్ గాని, ఈవెన్ ఒక లవ్ గాని, ఈవెన్ ఒక నీ సొంత ఇల్లు కూడా నిలబడదురా. నీ కార్స్, నీ బైక్స్ డబ్బు పెట్టి ఏది కొన్నా తాత్కాలికమే. ఒక అమ్మాయి ప్రేమ మీ అమ్ ఈవెన్ నువ్వు డబ్బిస్తే మీ అమ్మ చూపిచ్చే ప్రేమ గూడా నిలబడదు. అది చాలా తక్కువ కాలం నిలబడతది. ఎవడో ఈ మధ్య నేను చూసిన వీడియోలో వీడియో అంతకుముందు నాకోడు బా నచ్చేటోడు. లండన్‌లోనే ఉండేటోడు. చాలా బాగా చెప్పేటోడు. ఇప్పుడు మాత్రం డబ్బొక్కటుంటే చాలు అన్నొస్తాయని చెప్తున్నాడు చూసావా? ఇంత వరస్ట్ క్యాండిడేట్, ఇంత చీప్ క్యాండిడేట్ నేను ఇక్కడ చూడలేదనిపించింది. డబ్బుతో నువ్వేదైనా కొనగలుగుతావు అని ఎవడైనా అంటే వాడికి ఇవే చెప్పండి. డబ్బుతో వచ్చింది. ఎవడైనా ప్రూవ్ చేయండసలు. ఒక అమ్మాయి ప్రేమ నిలబడతదా? అంత పెద్ద డబ్బున్నోళ్ళు ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారు మరి? సరే ఒక ఇల్లు నిలబడతదా? ఎర్త్‌క్వేక్స్ వచ్చి ఎందుకు పడిపోతున్నాయి? సరే కార్స్ ఎందుకు అమ్మి దెంగుతారు మళ్ళీ? సెకండ్ హ్యాండ్‌కి గాని, ఆ కార్ గాని చెడిపోవడం గాని ఎందుకైతాయి? ఇప్పుడు చెప్తున్నానేం గాదు. డబ్బుతో వచ్చిన ప్రతి వస్తువు, ప్రతి పర్సన్ నిలబడినట్టు నాకు తెలిసినంత వరకు నాకు అసలు నిలబడదురా బాబు! ఈ మధ్యొచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పే మాటలనే గాదు గానీ, డబ్బుంటే చాలు అన్నొచ్చేస్తాయి లైఫ్‌లో అంటాడు. డబ్బున్న నీ లైఫ్‌లోకి రానియి చాలున్నాయి. ఇండియాలో నాకు తెలిసి